మేడం నమస్తే, మీ పేరు? నా పేరు కే పుష్పలత అండి. ఎక్కడ మేడం మీది? మాది నంద్యాల జిల్లా. ఇది 2025 డిఎస్సి ఆస్పిరెంట్ అండి. 2025 డిఎస్సీనే సార్. జాబ్ వచ్చిందా మేడం మీకు? వచ్చింది సార్. ఎక్కడ చేస్తున్నారు మేడం ప్రజెంట్ మీరు? ఇప్పుడు ప్రెసెంట్ కౌతాలం మండల్ హాల్వీ సార్, జడ్పీహెచ్ఎస్ హాల్వీలో చేస్తున్నాను. మేడం ముఖ్యంగా గత కొన్ని రోజులుగా చూస్తే డిఎస్సి 2025 మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అవినీతి జరిగిందని, అక్రమాలు జరిగాయని. మీరు చెప్పండి, అసలు నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి మీరు టీచర్గా అపాయింట్మెంట్ అయ్యేంత వరకు ఈ ప్రాసెస్ మొత్తం ట్రాన్స్పరెంట్గానే జరిగిందంటారా? ట్రాన్స్పరెంట్గానే జరిగింది సార్. మేము మంచి మార్క్స్తోనే కష్టపడి చదువుకున్నాం కాబట్టి మంచి ర్యాంక్ వచ్చింది, మాకు జాబ్స్ వచ్చాయి. సో దీంట్లో ఎటువంటి ఇది జరగలేదు సార్, చాలా ట్రాన్స్పరెంట్గానే జరిగాయి. అంటే ఇక్కడ రిజర్వేషన్స్ సంబంధించి హారిజంటల్ కానీ వెర్టికల్ రిజర్వేషన్స్ కానీ వీటిలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 10 నుంచి 15 లక్షల వరకు పోస్టులు అమ్ముకున్నారని చెప్పి పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. ఎంతవరకు వాస్తవం అంటారండి? అదంతా ఏం లేదు సార్, ఎందుకంటే చాలా ట్రాన్స్పరెంట్గా జరిగినాయి. ఎందుకంటే మేము క్లాస్లో దగ్గర ఒక 60 to 70 మెంబర్స్ ఉన్నాము. ఒక్కొక్కరికి చాలా టైం తీసుకొని వాళ్ళు ఎవ్రీథింగ్ నీట్గా వెరిఫికేషన్ కూడా 1కి 2 సార్లు 2 కాదు మళ్ళీ చేశారు సార్. సో ఇటువంటి ఏవైతే రిజర్వేషన్స్ ఉన్నాయో వాళ్ళని మళ్ళీ పిలిపించారు. సో రేపు సెలక్షన్ లిస్ట్ వస్తుంది అనగా ఈ రోజు నైట్ వరకు కూడా కాల్స్ వచ్చాయి సార్. సో నాకు వచ్చాయి, నేను 1 వీక్ కూడా ప్రతిరోజు డాక్యుమెంట్స్ పంపించాను. మళ్ళీ కర్నూలు జిల్లాకు వచ్చి డిఓ ఆఫీస్కి వచ్చాను, సార్తో మాట్లాడాను. సో ఇందులో ఎటువంటి ఏం జరగలేదు సార్. సో చాలా ట్రాన్స్పరెంట్గా జరిగిందని నేను నమ్ముతున్నాను. అంటే ఇక్కడ డిఎస్సి పేపర్ లీక్ అయ్యిందని ఒకవైపు, అలాగే మెరిట్ లిస్ట్ ఇవ్వలేదు, సెలక్షన్ లిస్ట్ ఇవ్వలేదని ఒకవైపు, కొంతమందికి ఆఫర్ లెటర్ ఇచ్చినా కూడా చివరాఖరికి మాకు జాబ్ ఇవ్వకుండా అన్యాయం చేశారని కొంతమంది. దీని గురించి ఏం చెప్తారండి యాజ్ ఎ టీచర్గా? సో రిజర్వేషన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయో సో వాళ్ళు చూసే ఇచ్చారు సార్. సో దీంట్లో ఎటువంటిది ఏమీ లేదు. సో లాస్ట్ మినిట్ వరకు కూడా చాలా పార్షియల్గా, చాలా ట్రాన్స్పరెంట్గానే చేశారు. సో ఎవరికి కూడా ఎటువంటి నష్టం జరగలేదని నేను నమ్ముతున్నాను సార్. అంటే ఎలా చూస్తారండి, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2025 డిఎస్సి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ ఇవ్వాలి, లోకేష్ రాజీనామా చేయాలి విద్యాశాఖ మంత్రిగా అని చెప్పి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. యాజ్ అ టీచర్గా మీరు అపాయింట్ అయిన తర్వాత ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుందండి మీకు? సో కష్టపడి తెచ్చుకున్నాము. సో ఓకే, దానికి ఒక ఫ్రూట్ఫుల్నెస్ అటువంటిది ఏం లేదు. సో అది నిజం కాదు, అది అబద్ధం అనేసి ఈరోజు ఇంతమంది వచ్చారంటే సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో మేము దీన్ని చాలా బాగా సపోర్ట్ చేయడానికి వచ్చాం సార్. సో వాళ్ళు ఏవైతే నిందలు వేశారో అవి నిజం కాదు, అవి అబద్ధం అని. సో ఇక్కడ జనాలు ఇంతమంది టీచర్స్ రావడం అని ఇక్కడ పెద్ద విషయం సార్. సో ఇంతమంది వచ్చినారంటే ఇది సక్సెస్ సార్. ఇంకా దీనికి మించి అంటే ఈ మెగా ర్యాలీ ద్వారా డిఎస్సి ఆస్పిరెంట్స్ కానీ, ఆల్రెడీ డిఎస్సి రాసిన ఫెయిల్ అయిపోయి ఇప్పుడు ఉద్యోగం రాక మళ్ళీ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు కానీ, జెన్జీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ మీరు ఇచ్చే సూచన ఏంటండి ఒక యాజ్ ఎ టీచర్గా? సో లాస్ట్ మినిట్లో కొంచెం మిస్ అయిన వాళ్ళు కూడా ఎటువంటి టెన్షన్ పడకండి. సో నెక్స్ట్ డిఎస్సి వస్తుంది, డిఎస్సి 2026. సో దాంట్లో కష్టపడి చదవండి, ఖచ్చితంగా మీకు నెక్స్ట్ ఇయర్లో జాబ్ వస్తుందని నేను వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను సార్. మేడం ఇక్కడ స్పోర్ట్స్ కోటాలో ముఖ్యంగా అవినీతి జరిగిందని చెప్పి హైకోర్టు కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కోర్టుకు వెళ్ళారు, దాన్ని డిస్మిస్ చేసింది కోర్టు. అయినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా యువతను కూర్చోబెట్టి జెన్జీ ఈరోజు వ్యతిరేకంగా ఉన్నారని, డిఎస్సి ఆస్పిరెంట్స్ ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నారని చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? సో అదైతే ఎటువంటి నిజాలు ఏం లేవు సార్ అందులో. బట్ ఓవరాల్గా అయితే చాలా పార్షల్గా జరిగింది. రిజర్వేషన్కి తగ్గట్టే ఇచ్చేశారు పోస్టులు కూడా. సో చాలా క్లియర్ కట్గా ఉంది. సో మళ్ళీ అందులో నిందలు ఇలా జరిగింది అలా జరిగిందని దానికి ఎటువంటి తోవ లేదు సార్. అంటే నెక్స్ట్ డిఎస్సిని కూడా ప్రకటించారు, అక్టోబర్లో ఉండబోతుందని. దీని గురించి ఏం చెప్తారండి అసలు? సో నెక్స్ట్ డిఎస్సి కూడా ఇంతే క్లియర్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నారా లోకేష్ గారు దీన్ని విజయవంతం చేస్తారని నేను నమ్ముతున్నాను సార్. 2025 డిఎస్సి అనేది నారా లోకేష్ ఎంత బాగా దీన్ని ముందుకు తీసుకెళ్లారంటారు? అసలు మీ అభిప్రాయం ఏంటి దీని మీద? సో వాళ్ళు వచ్చారు సార్, వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ సైన్ చేశారు. సో అదే చాలా హ్యాపీ. సో దాని తర్వాత ఎంతమంది ఎప్పటి నుంచో 5 years 6 years 7, సో ఇది 7 years తర్వాత ఇచ్చిన డిఎస్సి. సో అన్ని ఇయర్స్ కష్టపడిన దానికి ఒక రిజల్ట్ అనేది ఉంది సార్. సో వాళ్ళు రిజల్ట్ చూపించుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఎంతో సంతోషంగా ఉన్నాయి, ప్రతి ఒక్క ఫ్యామిలీ. సో వాళ్ళు చాలా బాగా చేశారు సార్. ఈవెన్ మాకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చినప్పుడు కూడా చాలా బాగా తీసుకెళ్లారు. ట్రాన్స్పోర్ట్ కానీ, ఫుడ్ కానీ, మాకు ఎటువంటి అక్కడ ఉండడానికి కానీ చాలా బాగా తీసుకెళ్లారు. సో ఇప్పుడు ఇక్కడ జరిగేది కూడా అంతే బాగా కండక్ట్ చేస్తున్నారు.
సో ఇది కూడా చాలా విజయవంతం అవుతుందని నేను నమ్ముతున్నాను. అంటే చాలా మంది పేద విద్యార్థులు కూడా టీచర్గా పోస్టులు సంపాదించారు ఈ డిఎస్సికి సంబంధించి. ఈరోజు వీళ్ళందరూ కూడా అక్రమంగా సంపాదించారనే ఒక ఆరోపణ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు పర్సనల్గా మీకేమనిపించిందండి? వాళ్ళు ఆల్రెడీ పేదవాళ్ళని మీరే చెప్తున్నారు. సో వాళ్ళు దీంట్లో వాళ్ళకి ఎట్లాంటి సపోర్ట్ ఉంటుంది సార్? ఎటువంటి సపోర్ట్ కూడా ఉండకపోవచ్చు. సో వాళ్ళు ఇలా తెచ్చుకున్నారనేది చాలా తప్పు సార్. ఇదైతే మాత్రం చాలా ట్రాన్స్పరెంట్ గా జరిగింది సార్. నారా లోకేష్ గారి గురించి ఆఖరిగా సో నారా లోకేష్ గారికి చాలా థ్యాంక్స్. సో ఈ ప్రభుత్వానికి మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ వల్లే మేము ఇప్పుడు మా ఫ్యామిలీలో ఒక రెస్పెక్ట్ కానీ, సో పిల్లల దగ్గర కూడా ఒక రెస్పెక్ట్ కానీ, సొసైటీలో ఒక రెస్పెక్ట్ అనేది ఉంది సార్. ఎందుకంటే అమ్మాయిలు ఎంతసేపు ఇంట్లోనే కాదు, ఈవెన్ ఇటువంటి జాబ్స్లో కూడా ఎక్సెల్ అవ్వచ్చు అనేది. సో వీళ్ళు ఇచ్చిన ఆపర్చునిటీని మేము చాలా బాగా యూజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ద గవర్నమెంట్. థ్యాంక్ యూ. సార్ నమస్తే అండి, మీ పేరు? నమస్తే సార్, నా పేరు విజయ్ కృష్ణ. ఏం చేస్తుంటారు సార్? నేను ఎస్జిటిగా పనిచేస్తున్నాను సార్. అంటే లాస్ట్ డిఎస్సి 2025లో మీరు జాబ్ కొట్టారు? ఎస్ సార్. అంటే సార్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉంటే ఏపీ జెన్జీ రిలే నిరాహార దీక్షలు డిఎస్సిలో అవకతవకలు జరిగాయి, ఖచ్చితంగా నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు వైసీపీ సంబంధించిన నాయకులందరూ కూడా. మీరు డిఎస్సి 2025లో జాబ్ కొట్టారు కదా, అసలు ఈ ప్రాసెస్ మీద మీ అభిప్రాయం ఏంటి? వీటి మీద మీ అభిప్రాయం? ప్రాసెస్ అనేది చాలా జెన్యున్గా జరిగింది. అందరు కష్టపడిన వాళ్ళకి మాత్రమే జాబ్స్ వచ్చాయి. కొందరు ఏమంటే వాళ్ళ ఫేక్ ఆరోపణలు తప్ప ఎట్లాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అంతే. గవర్నమెంట్ ఎట్లా క్లారిటీగా ముందుకు పోయింది కాబట్టి కోర్టు కూడా దీన్ని అన్ని కొట్టేసింది, ఎక్కడ అవకతవకలు జరగలేదని. ఇదంతా ప్రతిపక్షం కావాల్సి కుట్ర చేస్తుంది తప్ప ఎటువంటి జరగలేదు. కష్టపడి వచ్చిన ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చింది. అంటే సార్ మీరు ప్రస్తుతం ఎక్కడ టీచర్గా వర్క్ చేస్తున్నారు? నేను పెద్ద కడుపూరు మండలం గవిగట్టులో పనిచేస్తున్నాను సార్, సెకండరీ టీచర్గా పనిచేస్తున్నాను సార్. ఇప్పుడు 2025 డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీరు ఉద్యోగంలోకి వెళ్ళేంత వరకు కూడా ఎక్కడన్నా మిమ్మల్ని ప్రలోభ పెట్టడం కానీ, లేకపోతే డబ్బు పరంగా మిమ్మల్ని అడగడం కానీ, లేకపోతే ఇలాంటి అవకతవకలు జరిగాయని మీరు ఏమన్నా అనుకున్నారా? ఎక్కడే లేదు సార్, అసలు ఎక్కడే లేదు. గవర్నమెంట్ చాలా పకడ్బందీగా జరిగింది. ఇంత తొందరగా డిఎస్సి నిర్వహించడం చాలా కష్టం. 6 monthsలో జాబ్ రావడం డిఎస్సి చరిత్రలో ఫస్ట్ టైం ఇది. ఇలాంటి అసలు గవర్నమెంట్ మాకు చాలా మంచి చేసింది. ఎంతో 6 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం డిఎస్సి కోసం. మాకు ఒక వరం లాగా అనిపించింది ఇది. ఇప్పుడు నీళ్లు లేని ఎడారిలో ఒక నీళ్లు పడితే ఎట్లా ఉంటుందో ఆ విధంగా మా నిరుద్యోగులకు అందరికీ నారా లోకేష్ గారు చాలా మంచి అవకాశాన్ని కల్పించినారు. ప్రభుత్వం అయితే మాకు ఇలాంటి ప్రభుత్వంకు ఉండాలి. అంటే నారా లోకేష్ ఈ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి కానీ, ఈ రిజర్వేషన్కి సంబంధించి, ముఖ్యంగా హారిజాంటల్ వెర్టికల్ రిజర్వేషన్కి సంబంధించి స్పోర్ట్స్ కోటాలో అలాగే కొన్ని అవకతవకలు చేశారు, పెద్ద ఎత్తున డబ్బుకి పోస్టులు అమ్ముకున్నారని చెప్పేసి కూడా పెద్ద నారా లోకేష్ మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఒక టీచర్కి ఎంతవరకు సమర్థిస్తారు వీటిని? సార్ అది గవర్నమెంట్కు సంబంధించింది. ఇది మన సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసేదంతా అధికారులు చేస్తారు. మంత్రులు ఎటువంటి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయరు కాబట్టి మంత్రులకు దీనికి సంబంధం ఉండదు. ఆ అధికారులు అన్నీ చెక్ చేసి 1-2 సార్లు మా సర్టిఫికెట్లే 3-4 సార్లు వెరిఫికేషన్ చేసి 4-5 ఓకే అయినాకనే మాకు ఇచ్చినారు సార్. కాబట్టి ఎలాంటి అవకతవకలు జరగలేదు. ఇదంతా బోగస్ అంతే. అంటే ఈ రిజర్వేషన్స్ గురించి ఏం చెప్తారు సార్? పారదర్శకంగానే జరిగిందా ఈ రిజర్వేషన్ ప్రాసెస్ అంతా కూడా? చాలా పారదర్శకంగా జరిగింది సార్. 2-3 సార్లు కోర్టుకు పోయినారు. కోర్టుకు పోయినా కూడా కోర్టు ఏం చేసింది జెన్యూన్గా జరిగింది, ఎటువంటి అవకతవకలు జరగలేదు అని చెప్పింది. కాబట్టి ఇది రాని వాళ్ళు ఒక రాయి వేసేది తప్ప ఎలాంటి అవకతవకలు అయితే జరగలేదు. ఎలా చూడొచ్చు అండి, గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలి, డిఎస్సీలో అవకతవకలకు సంబంధించి చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు దీని గురించి? లాస్ట్ గవర్నమెంట్లో ఒక్క డిఎస్సీ ఇవ్వలేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన పాటనే ఎమ్మడే డిఎస్సీ ఇచ్చింది. ఇంకొక డిఎస్సీ కూడా రేపు అక్టోబర్లో స్టార్ట్ చేస్తుంది. కాబట్టి ఎలాంటి అవకతవకలు జరగలేదు. అవకతవకలు జరిగితే అదే ఇంకా కంటిన్యూ కావాలి కానీ కొత్త డిఎస్సీకి ఎందుకు ఇస్తుంది? కాబట్టి ఎలాంటి అవకతవకలు జరగలేదు. పారదర్శకంగానే జరిగిందంటారు ప్రాసెస్? చాలా పారదర్శకంగా జరిగింది. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. అంటే దాదాపు 16,000 మంది ఈరోజు టీచర్లుగా 2025 డిఎస్సికి సంబంధించి ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉన్నారు. ఆ రిజల్ట్ కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ విధమైన ఈ కార్యాచరణ చేస్తూ ఉంటుంటే అవి చూసినప్పుడు మీకు ఏమనిపించింది ఒక టీచర్గా? చాలా బాధపడినాం సార్. మేము జాబ్ తెచ్చుకున్నా కూడా ప్రతిపక్షాలు ఎందుకు ఇట్లా చేస్తున్నాయి, ఇంకా జాబ్స్ నోటిఫికేషన్ పెంచండి అని చెప్పి ప్రతిపక్షాలు అడగాలి కానీ ఉన్న నోటిఫికేషన్లో మీరు మోసాలు చేసినారని చెప్పడం చాలా తప్పు సార్. వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిండే లాస్ట్ ఇయర్ 6,000 పోస్టులు ఇస్తామన్నారు, అది ఇంతవరకు ఇవ్వలేదు. 6 సంవత్సరాల్లో 6,000 పోస్టులు అన్నారు, అసలు లేనే లేదు. గవర్నమెంట్ వచ్చిన వాటినే 16,000 పోస్టులతో మెగా డిఎస్సి చరిత్రలోనే కర్నూలు జిల్లాకు అత్యధికంగా వచ్చినాయి. మాకు చాలా హర్షదాయకం ఇది. అది సార్, థ్యాంక్ యూ సార్. ఎలా చూస్తారండి? ఏపీ జెన్జీ ఈరోజు నారా లోకేష్ని డిమాండ్ చేస్తుందని చెప్తున్నారు. డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే జాబ్ రాలేదో వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చారని చెప్తా ఉన్నారు. దాంతో వాస్తవం అంటారు? గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏంటండి అసలు? లేదు సార్, అసలు ఒక అవగాహన లేని వ్యక్తి ఇంకొక అవగాహన లేని వ్యక్తిని కల్పించి పైకి పంపిస్తున్నాడు తప్ప ఒక అవగాహనతో ఆలోచిస్తే ఎవరు జాబ్ కొట్టినారు? ప్రభుత్వం ప్రతిదీ ఆన్లైన్లో పెట్టింది. మనకు నోటిఫికేషన్ కానీ
రిజల్ట్ కానీ ఎవరైతే మెరిట్ వచ్చింది మెరిట్ లిస్టు ప్రతిదీ షార్ట్ లిస్టు ప్రతిదీ గవర్నమెంట్ ఆన్లైన్లో పెట్టింది కాబట్టి ఎవరైనా చెక్ చేసుకోవచ్చు ఎవరి ర్యాంక్ ఎక్కడుంది ఏం కథ చూసుకోవచ్చు ఇబ్బంది లేదు మెరిట్ లిస్ట్ ఇవ్వలేదు, పారదర్శకంగా జరగలేదు ప్రాసెస్ అంతా కూడా, వాళ్ళకి నచ్చిన పేర్లే బయటకు వదిలేరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కొంతమంది. లేదు సార్, మెరిట్ లిస్ట్ వచ్చింది. మెరిట్ లిస్ట్లో మాకు అర్ధరాత్రి మేము చెక్ చేసుకొని చాలా సంతోషపడినాం. అర్ధరాత్రి మాకు 11-11:30కు వచ్చింది రిజల్ట్. చెక్ చేసుకొని చాలా సంతోషపడినాం. రాత్రి అంతా నిద్ర లేదు మాకు, ఎందుకంటే ఎప్పుడు వస్తుందా జాబ్ ఎప్పుడు వస్తుందా అని చాలా సంతోషంగా ఉన్నాం సార్ మేమైతే. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే కొంతమందికి ఆఫర్ లెటర్లు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి జాబ్ రాలేదు అని చెప్పేసి బయటకు వచ్చి వైసీపీ నాయకులతో కలిసి నిరసన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో దీని గురించి ఏం చెప్తారండి? ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత జాబ్ వచ్చే అవకాశం ఉందా, లేదంటే ఇంకా ప్రాసెస్ ఇంకా ఉందంట? మామూలుగా హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం హాల్ టికెట్ మీది జస్ట్ హాల్ టికెట్ మాత్రమే సార్. మనకు నోటిఫికేషన్ ఇచ్చినాక వచ్చింది హాల్ టికెట్ మాత్రమే, మీరు సెలెక్ట్ అవుతారు. సెలెక్ట్ అయ్యాక స్పోర్ట్స్ కోటా కూడా దీంట్లోనే కలిసి ఉంది. అది చాలామంది అర్థం చేసుకోలేట్లేదు. స్పోర్ట్స్ కోటా, ఆర్మీ, తర్వాత మిగతా 2-3 కేటగిరీలు ఉన్నాయి సార్ దీంట్లో. దాంట్లోనే కలిపి ఇచ్చింది గవర్నమెంట్. అది వాళ్ళ అవగాహన లేకుండా అది సపరేటు ఇది సపరేటు, వాళ్ళ వల్ల మాకు పోస్టులు నష్టమైనాయి. వికలాంగుల పోస్టులు కూడా దీంట్లోనే కలిపినారు, దానివల్ల మాకు రాలేదు అని చెప్పి బాధపడుతున్నారు. హారిజాంటల్ రిజర్వేషన్ ఫస్ట్ అర్థం చేసుకోవట్లేదు వీళ్ళు. పాతది ఏదో వర్టికల్ రిజర్వేషన్ దాని మీదనే పోతున్నారు ఇంకా. కాబట్టి ఫస్ట్ రిజర్వేషన్ల గురించి వీళ్ళ చదవమనండి, చదివినాక ఎందుకు రాలేదో తెలుస్తుంది సార్. ఆఖరిగా ఈ నిరసనల మీద కానీ నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి తరుణంలో ఆయన గురించి కానీ ఒక టీచర్గా మీరు ఏం చెప్తారు? సార్, నారా లోకేష్ గారికి 100కి 100 మార్క్స్ ఇవ్వచ్చు సార్. ఎందుకంటే పిల్లలకు సౌకర్యాలు లేదంటే ఎంబడే కల్పిస్తున్నాడు, మాకు సీట్ రాలేదంటే ఎంబడే ఇప్పిస్తున్నాడు. కాబట్టి 100కి 100% ఆయన శాఖకు న్యాయం చేసినాడు.